హాయ్ ఫ్రెండ్స్, పీతల కూర ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూపిస్తున్నాము. ముందుగా పెద్దుల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం కట్ చేసి పక్కన పెట్టుకోండి. పీతలు క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ అల్లం, పెద్దుల్లిపాయలు, చిన్నుల్లిపాయలు మిక్సీ వేసి పేస్ట్ పక్కన పెట్టుకోండి. తర్వాత బాణీలో నూనె వేసి కరివేపాకు, పచ్చిమిర్చి, పెద్దుల్లిపాయలు కొంచెం వేగాక పక్కనే ఉంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కొంచెం వేగనివ్వండి. కొంచెం దూరగా వచ్చినాక ఈ పీతలు క్లీన్ చేసి ఆ ముక్కలన్నీ పక్కన పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేసి కొంచెం ఫ్రైలాగా వేపండి. కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం ఈ విధంగా వాటి మీద చల్లి బాగా కలపాలి. ఈ విధంగా కారం, ఉప్పు వేసి బాగా కలిసే విధంగా గరం మసాలా పౌడర్ వేసి బాగా కలపండి, వేగనివ్వండి. ఈ విధంగా వేగాక చింతపండు పులుసు వేసి ఉడకనివ్వండి. పీతలు కూడా రెడీ అయిపోతుంది.